అసదుద్దీన్ లాంటి కొండను ఢీకొనే ధైర్యం మీకు ఎలా వచ్చింది? వాస్తవానికి ఎందుకు ఆ ధైర్యం చేశారు చెప్పగలుగుతారా? ఇప్పుడు ఆంజనేయ స్వామి సూర్యుడిని ఒక పండు అనుకొని వెళ్ళిపోయాడు. కాబట్టి ఆయన తెలియకుండా దూసుకొని వెళ్ళిపోయాడు. అసదుద్దీన్ మీరందరూ కొండ అనుకుంటున్నారు కానీ నేను అనుకోవట్లా. అందుకే వెళ్ళాను. నాకు ఆ రోజు కొండ కాదు, అసదుద్దీన్ ఈ రోజు కొండ కాదు. కొండగా నిలబడాలంటే వ్యక్తికి ధైర్యం ఉండాలి, ఆ వ్యక్తికి న్యాయము ధర్మము ఉండాలి. ఈ మూడు లేని వ్యక్తి కొండని మీరు అనుకుంటున్నారు తప్ప నేను అనుకోలే. అందుకే నేను చేసే ప్రయత్నం నేను చేశాను. ఓకే, ఆ ఎన్నికల్లో మీకు ఎలాంటి అనుభవం లభించిందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? చాలా విషయాలు, ప్రపంచానికి తెలియనివి ఎన్నో విషయాలుకి గంతలు విడిగిపోయేలాంటి విషయాలు తెలుసుకున్నాను. ఏంటి అని అంటే, పాత బస్తీ, పురాణా బస్తీ, హైదరాబాద్ అంటే చాలామంది పాపం మీరు ఉత్తర భారతం వైపు అంటే నార్త్ ఇండియా సైడ్ వెళ్తే కనుక హైదరాబాద్ అంటే వాళ్ళు ఇప్పుడు ఏ తెలంగాణకి క్యాపిటల్ సిటీ హైదరాబాదో, ఈ హైదరాబాద్ అనుకుంటారు. కానీ అది కాదు బాబు. పురోగతి లేకుండా చచ్చుబడిపోయి ఒక శాపం అయితే తప్ప పురాణా బస్తీలో ఉండరు అన్నంత జీవితాలు ఉన్న దాని దాటిని ప్రగతిని చూసినది హైదరాబాదు. ఇది నామమాత్రపు హైదరాబాద్ అని తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. అదొకటి బయటపడ్డాం. రెండో విషయం ఏమిటి అని అంటే, ఈ ప్రపంచానికి తెలంగాణలో మిగతా భాగాలకి అక్కడ హిందూ ముస్లింలు కొట్టుకుంటుంటారు, అక్కడ విపరీతమైన దౌర్జన్యాలు జరుగుతూ ఉంటాయి అని రాజకీయ పరంగా దానికి ఒక ముసుగు వేసి భయపెట్టించి బయట వాళ్ళని దాని లోపలికి రానికుండా చేయడం అన్నిటికన్నా పెద్ద విషయం అక్కడ. కానీ మీరు ఒకవేళ వాస్తవానికి చూస్తే ఆర్థికంగా చాలా వెనకబడ్డ వాళ్ళు కానీ, చాలా పురాతనంగా ఉన్నవాళ్ళు కానీ, హిందువులు ముస్లింలు ఇప్పటికీ అక్కడ కలిసి ఉన్న ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఎందుకు ఇప్పుడు మొహరమా, మీరు ఇప్పుడు దబీర్పురాకి వెళితే అక్కడ బీబికా ఆలం ఉంది. మీరు ఎంతోమంది హిందువులను చూస్తారు మీరు ఈరోజు ఆ లైన్లో. నేను అక్కడికి వెళ్ళేసి వచ్చాను ఈరోజు. ఈ పచ్చగాజులు అక్కడికే చిహ్నం. ఎంతమంది హిందువులు వెళ్తున్నారు వాటి పక్కకి. అదేవిధంగా కూడా అక్కడ ముస్లింలు కూడా ఎంతోమంది అక్కడ అమ్మవారు జాతరలలో కానీ వాటిల్లో కానీ చాలా పాతకాలంగా ఒక 50 ఏళ్ళు 70 ఏళ్ళు 100 సంవత్సరాలకు ఉన్న వాళ్ళు కూడా చాలా ప్రశంసిస్తారు వాళ్ళని కూడా. అక్కడ ఆ దేవాలయాల దగ్గర వెళ్ళి వాళ్ళకి పూలు గీళ్ళు అంటే మనం వెళ్ళిపోయినట్టు వాళ్ళు మన దేవాలయాలకు వచ్చేవి భక్తి భావాలు చూపించకపోయినా సామరస్యాన్ని చూపించగలగడం ఇవన్నీ ఉన్నాయి. కానీ మరి ఎందుకున్నాయిరా ఇన్ని మత విద్వేషాలు? ఎందుకున్నాయి అక్కడ? ఇంతమందిని ఎందుకు చంపడం జరుగుతోంది? హిందువులని ఎందుకు అక్కడ బస్తీలు ఖాళీ చేయించడం జరిగింది 1990తో సహా, అంతకు ముందుతో సహా? అంటే కేవలం అంటే 1982 నుంచి జరిగినప్పుడు కూడా, 1990లో జరిగినప్పుడు కూడా ఈ కర్ఫ్యూలు కానీ ఈ కమ్యూనల్ రైట్స్ ఏవైతే జరిగాయో అది కేవలం కాంగ్రెసు, తద్వారా వాళ్ళతో కలిసి పనిచేస్తున్న ఎంఐఎం నిజంగా చెప్పాలంటే ఆ రజాకారు మనస్తత్వాన్ని ఏమైతే వాళ్ళు తీసుకొని ముందుకు వెళ్ళారో, హిందువులను హింస పెట్టడం, అక్కడ ఉండే భూములను కబ్జా చేయడం, అంటే ఇట్ ఈస్ మోర్ అ ల్యాండ్ మాఫియా. హైదరాబాదు రాష్ట్ర రాజధానికి పేరుగా ఉన్నది కానీ హైదరాబాద్లో అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగట్లేదు. అట్ ద సేమ్ టైం అక్కడ పూర్తిగా హిందువులందరినీ కూడా అణచివేస్తూ అక్కడ నుంచి కాల్ చేసి మొత్తానికి ముస్లింలు కబ్జా చేశారు కాంగ్రెస్ సహకారంతో అని చెప్తున్నారా? మీకు డే 1 నుంచి కాంగ్రెస్ పరిపాలనే జరిగింది. సమైక్యాంధ్రాలో మధ్యలో తెలుగుదేశం వచ్చింది తప్ప పూర్తిగా ఆ రోజు నుంచి మొదలుపెట్టిన రోజు నుంచి కూడా నేను ఇచ్చే ఈ డేట్లన్నీ మీరు వాకప్ చేసుకుంటే ఇది కాంగ్రెస్ తద్వారా బీఆర్ఎస్ గవర్నమెంట్లలోనే జరిగింది. అభివృద్ధి జరిగిన హైదరాబాదుకి అభివృద్ధి జరగని పార్లమెంట్ హైదరాబాద్కి సంబంధం లేదు. స్థానికంగా ఆ ఎమ్మెల్యే కానీ ఆ ఎంపీ సీటు పరిసరాలు వేరు, బాగుపడిన హైదరాబాదు వేరు. రైల్వే స్టేషన్ నాంపల్లి కూడా మీకు నేను నిలబడిన హైదరాబాద్ ఎంపీ సీటు కిందకి రాదు. మీకు అది ఎయిర్పోర్ట్ అక్కడికి రాదు, మీకు ఏది అక్కడికి రాదు, ఇమిలీబన్ రాదు మీకు అక్కడికి. ఏముందయ్యా ఇంకక్కడ మట్టి చిప్ప కాకపోతే ఉన్న మూసి వస్తుంది అక్కడికి. ఎన్నైనా మురికి వాడలు వస్తాయి అంతే. అలా మీరు అక్కడ ఎంఐఎం దుండగులని 1990లో డిక్లేర్ చేయలేదు. ఈ 13 కుటుంబాలను బెదిరించి భయపెట్టించి చంపి నానా రకాలుగా 13 మందిని ఖాళీ చేయించి. మరి ఎందుకని అక్కడ హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎంఐఎంకి సంబంధించి ఎమ్మెల్యేలు గెలుస్తున్నారు,
ఎంపీగా అసదుద్దీన్ గెలుస్తూ వస్తున్నాడు. ఎందుకని సమస్యలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మార్పు కోరుకుంటారు. ఆ మార్పు కోసం మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని గెలిపించాలి కదా, ఎందుకు జరగలేదు? చక్కటి ప్రశ్న వేశారు మీరు. నాకు ఎప్పుడైతే టికెట్ ఇవ్వడం జరిగిందో నేను అక్కడ ఎన్ని బోగస్ ఓట్స్ ఉన్నాయి అనేది నేను చాలా స్పష్టంగా ప్రతి ఓటు అడ్రస్తో సహా డీటెయిల్స్ సబ్మిట్ చేయడమే కాకుండా చాలా ఇంటర్వ్యూలలో నేను టీవీలో కూడా ఫ్లాష్ చేసి చూపించాను. చివరికి వాళ్ళు ఏమన్నారు, మేము ఓట్లు డిలీట్ చేశాము అన్నారు. ఏ ఓట్లు డిలీట్ చేశారు? మీకేమైనా లిస్ట్ ఇచ్చారా ఏ రోజన్నా? నాకేమైనా లిస్ట్ ఇచ్చారా? ఇవ్వలేదు. డిలీట్ చేసినవి ఎవరి ఓట్లు అనుకున్నారు? ఒక్కొక్క ఓటు ఆ తర్వాత బయటికి తీస్తే వాళ్ళు డిలీట్ చేసిన ఓట్లలో సుమారు 4 లక్షలు లీగల్గా హిందువులు వేసే ఓట్లు డిలీట్ అయ్యాయి. మరి ఇదంతా మీకు తెలుసు కదా, మీరు ఎంపీగా పోటీ చేశారు. సరే ఓకే, రాజకీయాల్లో ఇవన్నీ సహజమైన ఏవి సహజం కాదు, ఉండకూడదు. ఏవి సహజం కాదు, ఏవి సహజం ఉండకూడదని. సో ఎంపీగా పోటీ చేసిన క్రమంలో మీరు ఏం చేద్దాం అనుకున్నారు? హైదరాబాద్ పార్లమెంట్ కావచ్చు, గ్రేటర్ పరిధిలో అంటే కావచ్చు, గెలిస్తే గెలవకపోయినా ఏం చేస్తున్నాను, మీరు ఒక ఆలోచనతోనే ఎంపీగా పోటీ చేశారు. అవును, అక్కడ ముస్లింలకు ఇద్దరికి న్యాయం చేయాలని వెళ్ళాను. ఓకే మేడం, ఇప్పుడు మన దేశానికి స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళు అవుతుంది. 55 ఏళ్ళు కాంగ్రెస్ అధికారం చేపట్టింది. ఓకే, కాదంటలేము. 11 ఏళ్ళుగా కూడా దేశంలో బీజేపీ అధికారంలో ఉంది. సెంట్రల్లో ఉంది, స్టేట్లో లేదండి. సెంట్రల్లో ఉంది. సో దీంట్లో కాంగ్రెస్కి ఎంత భాగస్వామ్యం ఉందో బీజేపీ కూడా అంతే భాగస్వామ్యం. అంటే 55 ఏళ్ళు 11 ఏళ్ళు రెండు ఒకటి చేసేస్తారా మీరు? అయిపోయిందా? ఇప్పుడు దేశ ప్రజలందరూ మార్పు కోరుకున్నారు, బీజేపీని అధికారంలో తీసుకున్నారు. అప్పటికిప్పటికి ఏం మారిందంటే ఏం చెప్తారు మేడం? ఏం ఆర్థిక వ్యవస్థలో నుంచి మేడం, ఆర్థిక వ్యవస్థను ఇంకా చిన్న భిన్నం చేస్తున్నారు మీరు. సో బెట్టింగ్ యాప్లు వస్తున్నాయి, లోన్ యాప్, మీరే ఇందాక అన్నారు లోన్ యాప్లు వస్తున్నాయి. లోన్ యాప్ రాలే, లోన్లు. నేను తెలంగాణ గురించి మాట్లాడాను. తెలంగాణ 11 సంవత్సరాలుగా దేశంలో బీజేపీ అధికారంలో ఉంది. సో కేవలం ఒక హిందుత్వం అనే ఎజెండాతో పోతున్నారు. నేను మాట్లాడతాను మేడం, హిందూ ఓటు బ్యాంకును మీరు మాత్రమే మీరు చూసుకుంటున్నారు తప్ప దేశంలో పూర్తిగా ఈ ఇంటర్నెట్ మాట్లాడుతున్నారు 100% నేను మాట్లాడుతాను. 11 సంవత్సరాలుగా మీరు అధికారంలో ఉన్నారు. ఏం సమాధానం? మహిళలకు వివక్ష చూపెడుతున్నారు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. చాలా పెద్ద ఎత్తున కూడా పిల్లలు కూడా ఈ యొక్క మేడం డ్రగ్స్ వినియోగం పెరిగిపోయింది. సెల్ ఫోన్లలో రకరకాల యాప్స్ తోని మొత్తం కుటుంబ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నం అయిపోతుంది. మీరంతా కేవలం ఓటు బ్యాంకు కాపాడుకోవడం తప్ప ఈ దేశంలో 70 సంవత్సరాల తర్వాత మీరు అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఆ మార్పు ఏం చూపించట్లేదు. కేవలం హిందువుల ఓట్లు మాత్రమే మీకు కావాలి. మీకు కావాల్సింది సమాజంలో మార్పు కాదు, ప్రజల్లో మార్పు కాదు, వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపరచడం కాదు. అంటే ఏం చెప్తారు? మీ ప్రశ్న అయిపోయిందా? అయిపోయింది మేడం, చెప్పండి. ఫ్యాంటాస్టిక్. సమాధానం చెప్తా విను. చెప్పండి. 55 ఏళ్లలో వాళ్ళు ఏం చేశారు అంటే భారతదేశాన్ని ఆర్థిక వ్యవస్థను అప్పుల పాలు చేసి బావిలో పడేసినట్టు పడేస్తే కేవలం 11 ఏళ్లలో దాన్ని ప్రపంచంలోనే 5వ స్థానానికి తీసుకొచ్చారు మోదీ గారు.